స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఈ రంగాల గురించి మీరు మాట్లాడాలి అంటే ప్రస్తుతము ఉండే పరిస్థితుల్లో ఈలాన్ మస్క్ గురించి మాట్లాడాలి. స్పేస్ ఎక్స్ అనండి, అలాగే స్టార్ లింక్, టెస్లా కార్లు అంటే బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు. ఇంకొక రంగం ఏమిటి అంటే న్యూరాల్ లింక్. ఇప్పుడంటే న్యూరాన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ మానవ దేహములో 80 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తూ ఉంటాయి? ఇప్పుడు మీరు చాలామంది పారాలసిస్ అని అంటారు, నడవలేరు. అలాగే బ్రెయిన్కి సిగ్నల్స్ లేవండి, అందుకే వీళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏంటి? ఈ న్యూరాన్స్ యొక్క ఎదుగుదల, నర్వ్ సిస్టమ్ యొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. సో దీనికంతా కారణం ఏంటండి? న్యూరాన్స్. న్యూరాన్స్ అంటే ఏంటి? మీకు ఒక వ్యక్తి ఫలానా పని చెయ్యాలి అనే కమాండ్ స్ట్రక్చర్ ఉంది చూసారా? మీరు నిద్రలేస్తారు, మహిళలు వంటలు చేస్తూ ఉంటారు, మీరు బైక్ నడుపుతారు, కారు నడుపుతూ ఉంటారు. ఈ పని ఇవాళ చెయ్యాలి, ఫలానా అపాయింట్మెంట్ ఉంది. ఇదంతా ఎవరు చెప్తారు? ఒక సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఇది న్యూరాన్స్ చేసే పని. అంటే మీ బ్రెయిన్కి బాడీకి మధ్య ఉండే ఒక ఇంటర్ఫేస్. సో ఇవాళ ఈలాన్ మస్క్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ నర్వ్ సిస్టమ్ చూసారా, ఈ న్యూరాన్స్, దీనిని ఒక చిప్పుతో అనుసంధానం చేస్తాను, ఇంటర్ఫేస్ చేస్తాను, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నారు. మరి దీని ఫలితం ఏంటి? ఫలితం ఏమిటి అంటే, మీ బ్రెయిన్లో ఒక చిప్పు పెడతారు. ఈ చిప్పు పేరు N1 అని అంటారు. దీనిని ఒక రోబోటిక్ సర్జరీ చేసి మీ బ్రెయిన్లో అమర్చడం వలన, ప్లాంట్ చేయడం వలన ఇది డైరెక్ట్గా మీ న్యూరాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఇప్పుడు మీకు పారాలసిస్ వచ్చింది. పారాలసిస్ వచ్చినప్పుడు మీరు నడవలేరు, కానీ మీరు తక్కిన వాళ్ళతో మాట్లాడాలి, మీకు నడవాలని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీరేం చేస్తారు? ఈ న్యూరల్ లింక్ ద్వారా మీకు నచ్చిన మీ కోరికలు, వీటిని అంతా కూడా, అంటే ఒక కళ, ఈ కళను నెరవేర్చుకునే ప్రక్రియ మీకు ఈ చిప్పు ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, 2016 నుంచి కూడా ఈ పరిశోధనలు ఫైనల్గా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తరువాత మీకు పందుల మీద, కోతుల మీద ప్రయోగాలు చేశారు. అంటే కోతులు ఏం ఆలోచిస్తూ ఉంటాయి, పందుల యొక్క కోరికలు ఎలా ఉంటాయి, వీటి మీద పరిశోధనలు. ఫైనల్గా ఒక వ్యక్తి వస్తాడు, ఏమండి మనుషులు కూడా జంతువులే కదా, కోతి నుంచే కదా మనిషి వచ్చాడు, పదండి మనిషి మీదే పరిశోధనలు చేద్దాము అంటే, మీకు 2014లో నోలాన్ ఆంబర్గ్ అనబడే ఒక యువకుడు, 22 ఏళ్ల యువకుడు, 2016లో ఈలాన్ మస్క్ గారు ఇలాంటి పరిశోధనలు చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు, ఈ వ్యక్తి అరిజోనా అనబడే ప్రాంతంలో నివసించేవాడు. ఎవరు? ఈ నోలాన్. సో ఇతనికి ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. ఈ మేజర్ యాక్సిడెంట్లో ఈ నెక్, ఈ మెడ కింద భాగం అంతా కూడా మీకు పారాలసిస్ వచ్చి అడుగు వెయ్యలేడు. ఎప్పుడు కూడా వీల్ చైర్కే ఇతను అంకితం అయిపోయాడు. కరెక్ట్గా ఈ టైంలో ఈలాన్ మస్క్ యొక్క ఈ పరిశోధన, ఈ ఎక్స్పెరిమెంట్, ల్యాబ్లో మేము ఇలాంటి చిప్పులు తయారు చేయబోతున్నాము, సో మనిషి మెదడులో వీటిని అమర్చబోతున్నామని చెప్పడంతో ఇతనుగానే వాలంటీర్గా వచ్చి నేను ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటాను, మీరు నన్ను చేర్చుకోండి అని అనడంతో ఇతన్ని గమనించారు. ఈ తల భాగము, మెడ తప్ప ఎక్కడ ఇతనికి ఎటువంటి కదలిక లేదు. కాబట్టి ఇప్పుడు ఇతని బ్రెయిన్లో ఈ చిప్పును అమర్చేమో అనుకోండి, మనము అనుకున్న రిజల్ట్స్ వస్తాయా అంటే మీకు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ జరుగుతుందా? సో వీళ్ళు ఆలోచించి పరిశోధనలు చేసి ఏళ్ల తరబడి 2024 జనవరి నెల, సో ఇప్పుడు N1 అనబడే చిప్పును ఈ నోలాన్ అనబడే యువకుడి బ్రెయిన్లో వీళ్ళు ఇంప్లాంట్ చేశారు. మరి ఇప్పుడు 1 year అయిపోయింది కదా, 2025లో మనం ఉన్నాము. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఈ యువకుడు ఎలా ఉన్నాడు అని మీకు ఇంటర్నేషనల్ మీడియా, వైద్య నిపుణులు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి, అంటే వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు. సో ఇక్కడ నోలాన్ చెప్పిన విషయం, నాకు జీవితం అంటూ లేదు. ఎందుకు? మెడ కింద ఏ భాగం పనిచేయడం లేదు, చేతులు కదలవు, కాళ్ళు పని చేయవు. ఇక నేను ఏం తింటున్నాను, ఎలా నా డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది నాకైతే తెలియదు.
అలాంటప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఎన్నో రకాలుగా నా దేహములో పనిచేస్తుంది. అంటే నేను ఇవాళ చేతులు లేకుండా చెస్ అనే ఆట ఆడగలుగుతున్నాను, పలానా క్వీన్ ఇటు మూవ్ అవ్వు అని నేను అనుకుంటే అక్కడ కంప్యూటర్ ద్వారా, అంటే ఇక్కడ చిప్ ఉంది కదా, ఈ చిప్ నేరుగా కంప్యూటర్లోకి వెళ్ళి ఆ కమాండ్ ఇస్తుంది, క్వీన్ మీకు మూవ్ అవుతుంది, ఒక పాన్ ఇలా కదులు అని నేను అనుకుంటే ఆటోమేటిక్గా పాన్ ఇలా కదులుతుంది. ఇలాగ నేను మా మిత్రులు ఎంతోమందిని ఓడించగలిగాను. అంటే నాకు తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితేటలను ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలి అన్నప్పుడు ఈ చిప్ నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్లు ఏమన్నారు, హాయిగా కంప్యూటర్ గేమ్స్ ఆడుకో, వీడియో గేమ్స్ ఆడుకో అన్నారు. నేను ఆడుకుంటున్నాను. ఇంతకు మించి నా జీవితం దేనికి ఉపయోగపడుతుంది? మీరు ఏమే ఆలోచించినా, ఏం చెయ్యాలనుకున్నా ఇది డైరెక్ట్గా కంప్యూటర్లోకి వెళుతుంది, కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడే సమస్య అంతా కూడా ఉంది. ఈ కుర్రాడే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది వైద్య నిపుణులు ఎలా చెప్తున్నారు అంటే, మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ఉంటారు, అందులో ఒక మహిళ చాలా చక్కగా ఉంది, అందముగా ఉంది, ఈవిడ డాక్టర్, ఈవిడ నోలాన్ని ట్రీట్ చేస్తుంది. సడన్గా చూశాడు, ఎలాగైనా మానవుడు కదా, ఈ మహిళను ముద్దు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు అనుకోండి, స్క్రీన్ మీద మీకు ముద్దు అనే మాట వస్తుంది. ఎవరిని ముద్దు అంటే ఈ డాక్టర్ని. అంటే ఎలా ఉంటుంది? మీ ప్రైవసీ ఎక్కడ? మీ ఆలోచనలో ఉండాల్సిన సీక్రెసీ ఎక్కడ? లేదు కదా. అలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఈ జీవితము ఏమిటి? ఇది ఇవాళ వైద్య నిపుణులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సభ్య సమాజంలో మనం ఉన్నాము కాబట్టి ముద్దు అనబడే మాటతో నేను ఆపేస్తున్నాను. మరి దీని యొక్క ఎక్స్టెన్షన్ ఒక్కసారి మీరు ఊహించారు అనుకోండి, ఈ యువకుడు ఆ డాక్టర్తో, ఆ మహిళతో వేరే రకంగా ఆలోచించాడు అనుకోండి, అది ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే ఇతని ప్రైవసీ ఏంటి? ఇప్పుడు అతని లోపల ఉండే ఆలోచనలు, కోరికలు ఇవంతా కూడా స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఇది ఎంత ఒక ప్రమాదకరమైన విషయము. అలాగే మీ బ్రెయిన్లో ఒక చిప్పుని అమర్చడం అనేది ఎంత కష్టం. అంటే మీ యొక్క బ్లడ్ స్ట్రీమ్, బ్లడ్ సర్క్యులేషన్, ఈ న్యూరాన్స్ పనిచేసే తీరు అవి మీకు ఎలక్ట్రికల్గా, కెమికల్గా కదులుతూనే ఉంటాయి, ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటాయి. దీన్నే కదా నర్వ్ సిస్టమ్ అంటాం. సో ఇదంతా డిస్టర్బ్ అయినప్పుడు ఈ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇలాంటి ప్రమాదం అంతా కూడా మీకు ఈ చిప్పులో ఉంది. కానీ నేను ఆలోచించేది ఏంటంటే, ఇది ఇప్పుడు మీకు బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. ఒకవేళ ఇది అడ్వాన్స్డ్గా వెళ్ళింది అనుకోండి, అంటే ఒక గుడ్డివాడు ఇతను రోడ్డు మీదకి వచ్చాడు, ఒక చిప్పుని మీరు అమర్చారు అనుకోండి, మీకు ఎదురుగుండా ఒక స్క్రీన్, అంటే మీ ఎదురుగుండా ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో ఈ కెమెరా ద్వారా మీరు చూడగలిగారు అనుకోండి, మీరు హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. మీరు గుడ్డివాళ్ళు కారు. అలాగే మీకు వినికిడి లోపము, ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా మీకు వెళ్ళిపోతాయి కదా. మీరు కూడా అందరిలాగే జీవించగలరు కదా. అలాంటి ఒక పరిస్థితి ఈ N1 అనబడే చిప్పు ద్వారా జరిగితే అప్పుడు ఖచ్చితంగా ఇది మానవాళికి ఉపయోగం. అంతే తప్ప మీరు చెస్ ఆడుకోవడానికి, వీడియో గేమ్స్ ఆడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మీకు ఎన్నో ఫ్యాంటసీస్ ఉండొచ్చు, అలాంటి ఫ్యాంటసీస్ని నెరవేర్చుకోవడానికి ఈ చిప్ను వాడండి అని డాక్టర్లు చెప్పారనుకోండి, దీనికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు ఈ చిప్పులను అమర్చుకుంటారు? సరదా పడి చేసేవాళ్ళు చేస్తారు, కానీ అంతకు మించి నోలాన్ చెప్పడము, నాకు ఏమైనా అయినా ఇది ఒక ఎక్స్పెరిమెంట్గానే మిగిలిపోతుంది, నేను ఒక ప్రోటోటైప్గానే మిగిలిపోతాను కదా, అంతకు మించి నా జీవితము ఏమిటి అని చెప్పి అతను అడుగుతున్నాడు. మరి న్యూరాలింక్ అనబడే సంస్థ వీళ్ళు అమర్స్తున్న ఈ చిప్ రేపు మానవాళికి ఉపయోగపడుతుందా, లేదా ఇది ఒక డిజాస్టర్గా మారుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.